ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం మారుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో బీజేపీ అనూహ్య నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నేతృత్వంలో బీజేపీ తన శక్తిని పెంచుకునే పనిలో ఉంది. ఆయన కృషితో పాకా వెంకట సత్యనారాయణ పేరును రాజ్యసభకు ఖరారు చేయడం పార్టీ వర్గాల్లో ఆనందాన్ని కలిగించింది. రాజకీయంగా దీన్ని చాలా కీలకంగా భావిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ సీటు ఆశించి నిరాశ చెందిన పాకా సత్యనారాయణ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం ఆశ్చర్యంగా మారింది. పార్టీకి నిస్వార్థంగా సేవ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. 45 సంవత్సరాలుగా పార్టీకి వంతపడిన పాకాకు చివరకు పార్లమెంట్లో చోటు దక్కింది. ఇటీవల బీజేపీ తమ విధానాల్లో మార్పులు తెస్తూ నిస్సహాయంగా కనిపించిన బీస్ క్యాడర్ను గౌరవించే దిశలు అడుగులు వేస్తోంది. 2019లో ఓటమి తప్పదని తెలిసిన నరసాపురం నుంచి పోటీ చేసిన శ్రీనివాస వర్మకు గెలుపు కింద మంత్రి పదవి లభించింది. ఆయన వలస నేతలకు వ్యతిరేకంగా పార్టీ లోయలిస్టులకు అవకాశం ఇవ్వాలన్న దిశగా కేంద్రానికి స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇంతకాలంగా బీజేపీలో పనిచేస్తున్న వ్యక్తులకే ఇప్పుడు అవకాశాలు అందుతున్నాయి. భీమవరం ప్రాంతానికి చెందిన వీరయ్యలుగా శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, ఇప్పుడు పాకా సత్యనారాయణ కీలక పదవులు పొందారు. వీరంతా ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో బీజేపీలో కలిసిపోయిన వ్యక్తులుగా గుర్తింపు పొందారు. ఈ నియామకాల వెనుక ఉన్న సామాజిక సమీకరణాలు గమనించదగ్గవే. క్షత్రియ వర్గానికి చెందిన వర్మకు మంత్రి పదవి, కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ స్థానం, గౌడ సామాజిక వర్గానికి చెందిన పాకాకు రాజ్యసభ సీటు లభించడంతో బీజేపీ సామాజిక సమతుల్యతను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక భీమవరం ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్. భూపతిరాజు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపిస్తుండగా అదే ప్రాంతానికి చెందిన పాకా సత్యనారాయణకు అవకాశం ఇవ్వడం పార్టీ వ్యూహాత్మక దిశగా ముందుకు వెళ్తోందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, పాకా సత్యనారాయణ కలయిక కూడా ఆసక్తికర అంశం. గత ఏడాది భీమవరం పర్యటనలో జనసేన అధినేత పాకా ఇంటికి వెళ్లిన సందర్భం గుర్తుండాలి. అప్పుడే ఆయనకు కీలక పదవి వస్తుందని అంచనాలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు ఇప్పుడు అదే నిజమైంది. మొత్తంగా బీజేపీ ఈసారి తీవ్రంగా కృషి చేసిన కార్యకర్తలకు గుర్తింపిస్తూ ఉభయ గోదావరి జిల్లాలో పార్టీని బలంగా నిలబెట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది. పాకా ఎంపిక ఆ వ్యూహానికి గట్టి సంకేతంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.